హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఎక్సర్సైజ్ బైక్ అన్బాక్సింగ్ వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ మాత్రమే చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ కంప్లీట్ రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ లాక్డౌన్ టైంలో మనం బయటకు వెళ్ళి వాకింగ్ చేయలేము, వర్కౌట్ చేయలేము కాబట్టి ఏదైనా సరే ఒక ఎక్సర్సైజ్ ఐటమ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇంట్లో. సో ట్రెడ్మిల్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ బైక్ కానీ తీసుకోవాలనుకున్నాము. కాస్ట్ వైజ్ మాకు ఇది చాలా బెటర్ అనిపించింది. సో ఇది ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ బ్రాండ్ బాగుంటుంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నాము. తర్వాత ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా సెర్చ్ చేసాము. సో రేటింగ్స్ ఎలా ఉన్నాయి, రివ్యూస్ అన్నీ కూడా సెర్చ్ చేసాము. తర్వాత అన్నిట్లో మాకు ఈ ఎక్సర్సైజ్ బైక్ అనేది చాలా బెటర్ అనిపించింది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అనిపించింది. సో ఇది తీసుకున్నాము. సో ఈ బైక్ కంపెనీ నేమ్ వచ్చేసి కోకటూ అండ్ 2 years వారంటీ ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా గేర్ బైక్ అండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 9200 పడింది మేము తీసుకున్నప్పుడు. మేము తీసుకుని ఒక 10 days అయింది. అండ్ ఇన్స్టాలేషన్కి వచ్చేస్తే వాళ్ళు ఆన్లైన్లో 2 hours డెమో ఇస్తా అన్నారు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని. వాళ్ళు ఓన్గా ఇంటికి వచ్చేసి ఇన్స్టాల్ చేయను అన్నారు. సో వాళ్ళు డెమో ఇస్తే దాన్ని బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. బట్ మాకు అవసరం లేదనిపించింది, ఎందుకంటే ఇలాంటివి చాలా మేము ఓన్గా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాము. సో అండ్ వాళ్ళు ఒక మాన్యువల్ బుక్ ఇచ్చారనమాట. ఆ బుక్ని ఫాలో అవుతూ ఇదైతే ఇన్స్టాల్ చేసేసాము. అండ్ ఈ ఎక్సర్సైజ్ బైకే ఎందుకు తీసుకున్నాము అంటే ఫస్ట్ మేము అనుకున్న బడ్జెట్లో వస్తుంది. సో 10,000 నుంచి 15,000 లోపు కూడా చూసాము. రివ్యూస్ అన్ని ఫీచర్స్ అన్నీ చూసాము. అన్నీ చూసిన తర్వాత ఇది చాలా బెటర్ అనిపించింది. అన్ని బైక్స్ లాగానే ఇందులో కూడా 8 gears ఉంటాయి. సో ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మనకి బైక్ తొక్కడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత గేర్స్ చేంజ్ చేసేటప్పుడు మనకు కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట తొక్కడము. అండ్ 6, 7, 8 గేర్లో పెట్టినప్పుడు ఇంకొంచెం బలం పెట్టి తొక్కాల్సి ఉంటుంది. సో దానివల్ల మన బాడీలోంచి చెమట అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దానివల్ల మనం త్వరగా వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఈ బైక్ కింద వచ్చేసి ఫ్లాట్గా ఉంటుందండి, దానివల్ల స్టెబిలిటీ ఉంటుంది. సో కొంచెం బరువున్న వాళ్ళు తొక్కినా కానీ ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఈ బైక్ వెయిట్ వచ్చేసి 19 kilos ఉంటుంది. సో దానివల్ల 100 kgs ఉన్న పర్సన్ వరకు యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము ఉండదు, ఫుల్ స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే మిగిలిన ఎక్సర్సైజ్ బైక్స్తో పోల్చుకుంటే ఈ బైక్ యొక్క పార్ట్స్ అనేవి చాలా తక్కువ అనమాట. సో దానివల్ల ఇన్స్టాలేషన్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ బైక్నే తీసుకున్నాము. సో ఇది ఆల్రెడీ మేము తీసుకుని 10 days అయిపోయింది కాబట్టి మేము ఆల్రెడీ 10 days నుంచి యూజ్ చేస్తున్నామండి. ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ అనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఇస్తాము. సో ప్రజెంట్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్గా చూసేసేయండి.
సో ఇన్స్టాలేషన్ కూడా చాలా క్లియర్గా చూపించామనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.